మీకున్న సంబంధం ఎలాంటిది, మీతోటి ఎలా ఉండేవాడు? పెద్దిశేషన్ రెడ్డి గారు లేని లోటు తీరనిది. నర్సంపేట అంటేనే ఒక పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల గడ్డ. అలాంటి పోరాటంలో ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన పోరాటంలో 14 ఏళ్ళు వారి యవ్వనాన్ని మొత్తం దారపోసి, అంటే 18 సంవత్సరాలు వారు రాజకీయాల్లోకి వస్తే వారు 2001 నుండి 2025 వరకు నేటి వరకు వారి వయసు 55 సంవత్సరాలు అయితే 25 సంవత్సరాలు పూర్తిగా తెలంగాణ కోసం, ఈ నర్సంపేట అభివృద్ధి కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, గులాబీ జెండా కోసం వారు త్యాగం చేయడం జరిగింది. వారు ఉద్యమంలో అయినా పాలనలో అయినా వారి స్ఫూర్తి మరవలేనిది. ఎందుకంటే ఉద్యమంలో నాడు మానకోట రాళ్ళు అయితేంది, మన మహాగర్జన అయితేంది, వరంగల్లో ఏ సభ నిర్వహించిన, ఆసియాలోనే అతిపెద్ద సభలు 2 నిర్వహించిన అవి ఒక పెద్దిశేషన్ రెడ్డి నాయకత్వం వల్లనే సాధ్యమైంది. కేసీఆర్ గారికి వారి మీద ఎంత నమ్మకం అంటే వారు ఏ ఉద్యమం చేసినా, ఏ పోరాటం చేసినా కానీ ముందు వరంగల్ నుంచే మొదలు పెట్టాలనేది, అలాగే పల్లె నిద్ర చేసినా కానీ వారు నర్సంపేట నియోజకవర్గానికే వచ్చి చేయడం జరిగింది. అంతటి నమ్మకం వారి మీద ఉండేది. పెద్దిశేషన్ రెడ్డి గారు మన మధ్య లేరని బాధపడుతూ, పెద్దిశేషన్ రెడ్డి గారు గలగలా పారే గోదావరి పాకల్లో దూకుతుంటే ఆ పరవళ్లలో పెద్దిశేషన్ రెడ్డి గారు ఉంటారు. పాకాల చెరువు నుండి మత్తళ్ళు దూకుతున్న ఆ పాకాల జలాల్లో పెద్దిశేషన్ రెడ్డి గారు ఉంటారు. నర్సంపేటలో పురుడు పోసుకున్న ప్రతి బిడ్డ చిరునవ్వు లోపల పెద్దిశేషన్ రెడ్డి గారు ఉంటారు. సబ్సిడీ యంత్రాల లోపల పెద్దిశేషన్ రెడ్డి గారు ఉంటారు. పెద్దిశేషన్ రెడ్డి గారు ప్రతి ఉద్యమ స్ఫూర్తిలో నర్సంపేట ప్రతి ప్రజల గుండెలో పెద్దిశేషన్ రెడ్డి నిరంతరం ఉంటాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అమ్మ చెప్పండి, పెద్ది సుదర్శన్ రెడ్డికి మీకున్న రిలేషన్షిప్ ఎలాంటిది? మరి ఆయన ఏమేమి సేవలు చేసిండు ఇక్కడ ప్రజలకు కావచ్చు, ఈ నర్సంపేట నియోజకవర్గం కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్కి కావచ్చు, ఆయన సేవలు ఎలాంటివి? అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే మాకు ఒక తోబుట్టు. మేము 2001 నుండి పార్టీ స్థాపించిన కానుంచి మేము అన్నతోటి ఉన్నాం. అన్న ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాం, అన్న ఎక్కడికి పిలుపునిస్తే అక్కడికి పోయినాం. ఆ అన్నతోటి మాకు ఒక తోడబుట్టిన అట్లాంటి సంబంధం మా అందరికి. మేము చాలా మంది మహిళలు వచ్చి అక్కడ ఉన్నారు మా వాళ్ళు. ఇక మా దేశపల్లి గ్రామం మాది, కానీ మా ఊరన్నా, మా గ్రామస్తులన్నా, మహిళలన్నా, ముసలోళ్ళైనా, చిన్న చిన్న పిల్లలైనా కానీ ఆ అన్నకు ఒక తోబుట్టు లాగా చూసుకొని మంచిగా ఉండేది అన్న రిలేషన్ మాకైతే. 2001 నుండి మేమందరం అన్నతోటే ఉన్నాం. మరి ఎందుకు ఈ మొన్న ఎలక్షన్ లో ఎందుకు ఇంత మంచి పేరున్నా పెద్ద ఎందుకు పరాజయం పాలైండు? అన్న ప్రజలందరూ మార్పు కోరుకున్నారు అన్న, అందులో ఏం లేదు. అన్న ఏదో చేసిండని అన్న ఓటమి పాలవడానికి కారణం ఏం లేదన్న. ఏంటంటే ప్రజలు మార్పు కోరుకున్నారు అంతే తప్ప పెద్దన్న ఓడిపోలేదు. 18,000 ఓట్లు అవి లీడే కాదన్న. దొంతి మాధవరెడ్డి మీద ఒక 18 లక్షల ఓట్లు అవి వెయ్యలే. అవి ఒక లీడే కాదన్న. పెద్దన్నది గెలుపు, మా పెద్దన్నది గెలుపు అంతే. ఇక ఎలాంటి మరి ఇక్కడ ఉండే ఈ గ్రామ ప్రజలకు వెండు తోడై ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయన ఎట్లా ఉంటే ఇప్పుడు మీరు ఒక ఫోన్ చేస్తే ఒక రాష్ట్ర స్థాయి లీడర్, ఆయన పెద్ద లీడర్, మరి స్పందించేవాడా? ఏమన్నా అడిగితే ఇచ్చేవాడా? ఫోన్ చేసినా గానీ కష్టం వచ్చిందంటే వచ్చేది. ఆయన అంత మంచి మనిషిని అయితే కోల్పోయాను. ఇక అంతటి మనిషి దొరకడు. ఇక అసలు దొరకడు. నేను మాజీ సర్పంచ్ దేశపల్లి సర్పంచ్. ఈమె 13లో మన తెలంగాణ వచ్చినాక సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ. అంత మనిషిని అయితే ఇక కోల్పోయాను. ఇక అంత మంచి మనిషి దొరకడు. ఇక అసలు తోడబుట్టిన కంటే ఎక్కువ అన్న, అంత మంచి మనిషి తోడబుట్టిన కంటే ఎక్కువ అన్న. మాకు అన్న బాగా చేసినా అసలు ఎవ్వరు ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు ఫోన్ చేసినా గానీ స్పందించి మీ ఇబ్బంది ఏంది, మీ కష్టం ఏంది, మీ సమస్య ఏంది అని తెలుసుకొని నీళ్ళకైనా, పైపులకైనా, ఇది రైతుకైనా, పిల్లలకు స్కాలర్షిప్లకైనా, పింఛన్లకైనా, దేనికైనా ముందుండి నడిచితోడన్న ఉద్యమ నాయకుడు. అంటే అన్నిట్లలో ఉద్యమ నాయకుడే అన్న. ప్రతిది పనిలో అన్నిట్లలో మంచిగా చేసేది మంచోడన్న. మంచోడిని కోల్పోయినాం మేము జీవించుకోలేకపోతున్నాం అన్న. నా పేరు సుజాత సార్, దేశపల్లి అన్న. అది మాకు అన్న అంటే అభిమానం బాగా. మా తుప్పండి మండలం అండి, మా దేశపల్లి గ్రామం. మా ఊరు ఎట్లుండేదంటే అన్న, విలేజ్ లో ఫస్ట్ సారే మా అన్న మా ఊరికి వచ్చి ఏమన్నాడంటే, నేను ఎమ్మెల్యే గెలిచి మిమ్మల్ని ఓటు అడుగుతాను అక్కల చెల్లెళ్ళ, మీ రోడ్డు బాగలేదు, మా ఊర్లో ఒర్రె లెక్క ఓసుకపోయేదన్న, బండ్లో నడవకపోయేది, మాకు నడవడానికి మానబడితే ఇబ్బంది అయ్యేది అన్నాడు. అంటే అన్న వచ్చి, మీరు ఇప్పుడు నన్ను ఎమ్మెల్యే గెలిపించుకుంటే మీకు రోడ్డు మీదకి వచ్చి ఓటు అడుగుతా అన్నాడు ఆయన.
రోడ్ వేయించిండు మాకు అన్న. మాకు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం, రోడ్లు వేయించిండు, సిసి రోడ్ వేయించిండు, ఏసీ కాలనీకి కానీ మా బీసీ కాలనీకి కానీ రోడ్ వేయించిండు. ఇంకా వాడవాడలు అంటే మా విలేజ్ లో చాలా వాడాలంటే ఇంకా కాలే ఇప్పటికి వెళ్తే మాకు అన్న రోడ్లు వేసేవాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అన్న చెత్త కుటుంబం లాంటి వాళ్ళు అన్న వాళ్ళంతా. అసలు మా అన్న అందరికి అందించిండు అన్న. టిఆర్ఎస్ ప్రభుత్వం వలన ఇంటింటికి లబ్ధి పొందిళ్ళు అన్న. ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళకి గొర్రెలు ఇచ్చినాం, గొర్రెలు అందరికి గొల్లలకు గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చిండు అన్న. ప్రతి ఒక్కటి పార్టీ పరంగా వద్దు మనం అందరికి ఇద్దాం అనేసి అన్న అందరికి గొర్రెలు ఇచ్చిండు. ప్రతి ఒక్క ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చిండు, నలుగురుంటే నలుగురికి ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు అందరికి ఇచ్చినాం అన్న గొర్రెలు. కానీ వాళ్ళ ఇంట్లో కాడ మా టిఆర్ఎస్ వాళ్ళకి ఒక ఇల్లు కూడా ఇస్తలేరు సార్. ఇప్పుడు అస్సలు ఇస్తలేరన్న. వాళ్ళ పార్టీ పోయి అండగా కప్పుకున్న లెక్క ఇల్లు ఇస్తాను. మా టిఆర్ఎస్ పార్టీ పచ్చి పార్టీలు ఉండేటోళ్ళు 5 లక్షలు వస్తాను ఏం చేద్దామని వాళ్ళు పోయి కొందరు పోయినా మేము అంత అభిమానం ఉమ్మటన్న. నేను ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేసిన అన్న, నాకు లీడ్ బాగానే వచ్చింది. ఒక 34 ఓట్లతో మేము ఓడిపోవడం జరిగింది. అన్న ఉంటే మళ్ళీ అన్నను ముందంచలా గెలిపించుకుందాం అన్న. మేము పెద్ద అన్న అంటే అసలు మా ఊళ్ళో నుంచి ఏదన్నా పంచాయతీ వచ్చినా మేము స్టేషన్ పోయి మాట్లాడే ఎమ్మటే ఫోన్ ఎత్తేది. నల్లవెల్లి శోభన్ అంటే మాజీ సర్పంచ్, మా బావ సర్పంచ్ శోభన్ బొమ్మన శోభన్ అంటే పోషాలంటే వీళ్ళు ఫోన్ చేస్తే ఎమ్మటే ఫోన్ ఎత్తేదన్న. మేము ఉన్నా కదా మా మోను గారు చేసినా కూడా ఫోను ఎత్తి బిడ్డల మీకు ఏ కష్టం వచ్చి నేను ముందుంటా అని చెప్పి. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది ఇక్కడ లోకల్ అన్న? మాకు మేము ఆ పార్టీ అని మమ్మల్ని వాళ్ళు అనుకున్నా మంచిదే కానీ అన్న, మేము మా వల్లన వాళ్ళు అద్దె పొందిళ్ళు. మా అన్న వల్లన మా పెద్ద అన్న మాకేమిచ్చిండంటే సబ్సిడీ పెట్టిండు. మోటార్లు తెచ్చుకున్నారు వాళ్ళే ఎక్కువ, పైపులు తెచ్చుకున్నారు వాళ్ళే ఎక్కువ. వాళ్ళు అన్నిట్లా మనకు రైతు బంధువు పడ్డది, కళ్యాణ లక్ష్మి వాళ్ళే పొందిళ్ళు. అన్నిట్లా పెద్ద అన్న ఏం చేసినట్టు అన్న సమానంగా అందరికి ఇచ్చుకొచ్చిన పార్టీ విలేజ్ తీసుకురాలి. అసలు పార్టీ తరఫున అసలు వేరే చేయొద్దని అందరికి ఇచ్చేసినాం అన్న. మన అన్న అంటే అంత చక్కని దేవుడు అన్న. దేవుడు దొరకడిగా ప్రజలకు మస్తు న్యాయం చేసిండు. రాత్రికి రాత్రి గడ్డ కట్టితే కూడా కూలగొట్టిలంటే వాళ్ళ ప్రభుత్వం గురించి తెలుస్తలేదు అన్న. రేవంత్ రెడ్డి కూడా అంత పదవి లేదన్న. ఇప్పుడు అంత పార్టీలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, పెద్ద అన్నకున్న విలువ లేదు ఉన్నదా? ఎందుకు కూలగొడతాడన్న? రేవంత్ రెడ్డి భయపడి కూలగొట్టిండన్న. తొంది మాధవ్ రెడ్డి భయపడి కూలగొట్టిండన్న. రేవంత్ మన ఈ రెడ్డి విగ్రహం పెడితే ఆయనకు మంచి పేరు ఉన్నది, మాకు మంచి పేరు లేదు. ఆయన మంచిగా ఎందుకు నిలబెట్టాలా అని కండ్ల మండతోటి ఈర్షతోటి కూలగొట్టిండ్లన్న. అప్పుడు సిపిఎం లా పనిచేసిన వాళ్ళకు ఎవరు లీడర్ గా చచ్చిపోయినా వాళ్ళ గద్దెలు కట్టితే వాళ్ళని ఊల్చిల్లా. ఇప్పుడు మా అన్న గద్దె ఊల్చిల్లా అంటే వాళ్ళు ఎంత అవినీతి మంత్రులు అనేది తెలుస్తుందా ఎట్లనే తెలుస్తలేదు అన్న. ప్రజలకు తెలుసు, జనాలు అందరూ తెలుసు. ఇప్పుడు మాత్రం మా కేసీఆర్ సార్ గెలిపించుకోవాలని అందరు పంట మీద ఉన్నారన్న.